హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్స్ అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియోలో మనము నెంబర్ సిరీస్ అదేవిధంగా నెంబర్ ఎనాలజీ సో వీటికి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు అయితే ఇందులో సాల్వ్ చేద్దాం. మనము ముందుగా ఎనాలజీ మీన్స్ పోలిక అని అర్థం. ఎనాలజీ అంటే మనకి పోలిక పరీక్ష అంటాము. సో ద కంపారిజన్ బిట్వీన్ టూ థింగ్స్ ఆర్ సమ్ సెట్స్. సో రెండు వస్తువులు లేదా రెండు సంఖ్యలు లేదా రెండు అక్షరాలు లేదా రెండు పదాలు, టూ వర్డ్స్, టూ లెటర్స్ ఆర్ టూ థింగ్స్ ఆర్ టూ సెట్స్, టూ నెంబర్స్, ఎనీథింగ్. సో రెండింటి మధ్య కంపారిజన్ అనమాట. దేర్ ఈజ్ సమ్ సిమిలారిటీ బిట్వీన్ ద టూ సెట్స్. సో ఖచ్చితంగా రెండింటి మధ్య ఏదో ఒక సిమిలారిటీ ఉంటుంది. అయితే ఇవి ఈ రీజనింగ్లో ఎందుకంటే క్యాండిడేట్స్ యొక్క క్రియేటివిటీ కానీ, లాజికల్ థింకింగ్ అలాగే డిసిషన్ మేకింగ్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేయడం కోసం మనకి క్వశ్చన్స్ అనేవి అనాలజీలో ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఒక రూల్ అయితే ఫాలో అవుతాయి ఎనాలజీలో. ఇప్పుడు మనం ఏవైతే టూ థింగ్స్ అంటున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఉన్నాయనుకోండి, ఏ ఈజ్ టు బి. సో ఈ ఏ ఈజ్ రిలేటెడ్ టు బి అన్నామంటే ఇది ఒక రూల్ ఫాలో అవుతుంది. ఏ అనేది బికి ఎలా రిలేట్ అయ్యింది అనేటువంటి విషయంలో ఒక లాజిక్ కానీ ఒక రూల్ కానీ ఫాలో అవుతారు అనమాట. సో ఆ రూల్ కనుక మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఉండే నెక్స్ట్ ఇంకో రిలేషన్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఫస్ట్ ఆ లాజిక్ ఏమిటి, ఆ రూల్ ఏమిటి అనేది కనుక తెలుసుకుంటే ఈజీగా ఈ నెంబర్ సిరీస్ ఆర్ నెంబర్ ఎనాలజీ ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేయొచ్చు. సో ఎనాలజీలో మనకి నెంబర్ ఎనాలజీ ఉంటుంది, ఆల్ఫాబెటికల్ ఎనాలజీ ఉంటుంది, వెర్బల్ ఎనాలజీ ఉంటుంది, మిక్స్డ్ ఎనాలజీ ఉంటుంది. ఈ మిక్స్డ్ ఎనాలజీనే ఆల్ఫా న్యూమరిక్ ఎనాలజీ అని కూడా అంటాం. నెంబర్ ఎనాలజీ అంటే ప్యూర్ నెంబర్స్ ఉంటాయి ఓన్లీ. సో 2:7:5 ఇక్కడ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. తర్వాత ఆల్ఫాబెటికల్ ఎనాలజీ, సో ఆల్ఫాబెటికల్ లెటర్ సిరీస్ మనకు ఉంటుంది. వెర్బల్ ఎనాలజీ అంటే వర్డ్స్ ఉంటాయి, సో రిలేటెడ్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత మిక్స్డ్ ఎనాలజీ అంటే మనకి ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఉంటుంది, అంటే నెంబర్స్ ఉంటాయి, లెటర్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రకంగా ఉంటుంది. సో ఎనాలజీలో మనకి 4 టైప్స్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో ప్రధానంగా మనము నెంబర్ ఎనాలజీ మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో కానీ, ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్లో కానీ, నెంబర్ ఎనాలజీ అలాగే నెంబర్ సిరీస్ రెండు కూడా ఇంచుమించు ఒకలాగానే ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇందులో మనము డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఇది నెంబర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్న. ఈ నెంబర్ సిరీస్కి సంబంధించిన ప్రశ్నలో ఇక్కడ ఏముంది, మనకి 543 ఇచ్చాడు, 518, 495, 474, 455 అని ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్లో మనకి ఈ మిస్సింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో 543, 518, 495, 474, 455. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అంతా దగ్గరగా ఉంది, బాగా మనకి లాంగ్గా ఏం లేదు కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంతో మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 43, 18 అంటే 25 డిఫరెన్స్ వచ్చింది. 18 ఇక్కడ 5, 18 అంటే 23 డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత డిఫరెన్స్ రావాలి, 21 రావాలి. ఇక్కడ 19 డిఫరెన్స్ వచ్చింది. సో కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 17 వస్తుంది. అంటే 455లోంచి మనం ఏం చేయాలి, 17 తీసేయాలి. ఇది మైనస్ అవుతుందమ్మా, మైనస్ అవుతుంది. 455లోంచి 17 తీసేస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది, 438. 438 దట్ ఈస్ గివెన్ ఇన్ ఆప్షన్ డి. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 4-49, 121, 169, 289 ఉంది. సో ఇది చూడగానే మనకు అర్థమైపోతుంది దిస్ ఈజ్ 2 స్క్వేర్ అని, ఇది 7 స్క్వేర్ అని, ఇది 11 స్క్వేర్ అని, ఇది 13 స్క్వేర్ అని, ఇది 17 స్క్వేర్ అని. 2, 7, 11, 13, 17 అనే ప్రైమ్ నెంబర్స్ వాటి యొక్క స్క్వేర్స్ అని తెలిసిపోయిందని. సో మధ్యలో ఉండేటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి మనకి, ఇక్కడ 3 ఉంటుంది, దట్ ఈస్ 3 స్క్వేర్. ఇక్కడ ఏముంటుంది, 5 ఉంటుంది, దట్ ఈస్ 5 స్క్వేర్. సో 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25. కాబట్టి 9, 25 రావాలి. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇవి నెంబర్ సిరీస్ లో క్వశ్చన్స్. సో నెంబర్ సిరీస్ లో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, 1738 84 అలాగే డాష్ 376 772 అని ఇచ్చాడు. సో దీని యొక్క ఆన్సర్ ఇక్కడ ఉండేటువంటి లాజిక్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ నెంబర్ అనాలజీకి సంబంధించిన ఈ మోడల్ చూద్దాం. నెంబర్ అనాలజీకి సంబంధించిన ఈ మోడల్ చూద్దాం. ఇక్కడ ఏమిస్తున్నాడు మనకి 104 ఈజ్ రిలేటెడ్ టు 13, 104 రిలేటెడ్ టు 13. తర్వాత 136 ఈజ్ రిలేటెడ్ టు 17, 136 ఈజ్ రిలేటెడ్ టు 17. దెన్ హౌ 232 ఈజ్ రిలేటెడ్ టు విచ్ నెంబర్, ఏ నెంబర్ కి రిలేట్ అవుతుందని. సో ఇక్కడ ఒకసారి చూస్తే 104 అనేది 13 లో పోతుందా లేదా ఒకసారి మనము గమనిద్దాం. దాన్ని మనం చూసుకుంటే 104 ఎలా రాసుకోవచ్చు, 8 into 13 రాసుకోవచ్చు, 8 into 13 రాసుకోవచ్చు. అలాగే 136 ఏం రాసుకోవచ్చు, 8 into 17 రాసుకోవచ్చు, 8 into 17 రాసుకోవచ్చు. అంటే 7 8 56 ప్లస్ 80 ప్లస్ 56 ఎంత 136 సరిపోయింది కదా. అంటే ఇక్కడ ఏమైనట్టు, ఏదైతే ఇక్కడ మనకి నెంబర్ ఇచ్చాడో రిజల్ట్ లో దాన్ని 8 తో మల్టిప్లై చేస్తే మనకి యాక్చువల్ ఈ నెంబర్ వస్తుంది, అది రిలేషన్. అంటే ఇక్కడ మనకి 232 ఉందమ్మా, 232 ఉంది. సో 232 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 8. సో 8 ఎన్నిసార్లు పోతుందో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే 232ని 8 తో డివైడ్ చేస్తే 8 2 జార్ 16, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 7. సో 8 9 జార్ 72 అంటే 29. అంటే 8 into 29 చేస్తే మనకి 232 వస్తుంది. కాబట్టి ఇక్కడ నెంబర్ ఎంత రావాలి, ఖచ్చితంగా 29 రావాలి. ఎందుకంటే 8 into 13 చేస్తే 13 వచ్చింది, 8 into 17 చేస్తే 17 వచ్చింది, 8 into 29 చేసాం కాబట్టి 29 వచ్చింది. సో దట్ ఈస్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ చూద్దాము. 62 రిలేటెడ్ టు 79, 98 రిలేటెడ్ టు 119, దెన్ 14 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అని చెప్పాడు. సో ఇక్కడ నాకు 62 79 వీటిని చూస్తే ఒక్కసారి చూడండి, 62 ఏం రాసుకోవచ్చమ్మా, 8 square minus 2 రాసుకోవచ్చు కదా. అలాగే 79 అంటే 9 square minus 2 రాయొచ్చు. అదేవిధంగా 98 అంటే 10 square minus 2, 119 అంటే 11 square minus 2 రాయొచ్చు. అంటే స్క్వేర్ 8 9 10 11 పక్క పక్క నెంబర్లు వస్తున్నాయి. అలా 14 ఏం రాయొచ్చు, 16 మైనస్ 2, దట్ ఈస్ 4 square minus 2. 8 తర్వాత 9 వచ్చింది, 10 తర్వాత 11 వచ్చింది, 4 తర్వాత 5 వస్తుంది, దట్ ఈస్ 5 square minus 2. అంటే 14 square minus 2 అంటే 14. దిస్ 14 ఈజ్ రిలేటెడ్ టు 23. 14 ఈజ్ రిలేటెడ్ టు 25 minus 2 23. సో కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అవుతుందమ్మా, 23 అవుతుంది. సో ఇవి నెంబర్ అనాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో సేమ్ సిమిలర్ గా ఉండేటువంటి ఈ ప్రాబ్లము మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. 16 ఈజ్ రిలేటెడ్ టు 112, 26 ఈజ్ రిలేటెడ్ టు 182 అయితే 44 ఈజ్ రిలేటెడ్ టు వాట్, విచ్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దీని యొక్క లాజిక్ ఏమిటో ఫైండ్ అవుట్ చేసి మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మనము నెంబర్ సిరీస్, నెంబర్ అనాలజీ, అలాగే ఇంతకుముందు మర్చిపోయిన మనము వెర్బల్ అనాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్ఫాబెటికల్ అనాలజీ కానీ, అలాగే వెర్బల్ అనాలజీ కానీ, అలాగే మిక్స్డ్ అనాలజీ కానీ, వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మనము తరువాతి వీడియోలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ.